హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనం ఆర్ఎంఐసమ్మ కాళీ మందిర్ బండ్లగూడ జాగర్ దగ్గర ఉన్నాము. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి రావాలి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుండి ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ టైమ్స్ వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉన్నాయి. నార్మల్ అయితే 8 o'clock క్లోజ్ అయిపోతుంది టెంపుల్. ఈ రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంది. ఆ స్ట్రైట్ కనిపించేది పార్కింగ్. అక్కడ 2 4-wheelers పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడ పార్కింగ్ చేసుకొని మనం ఇటు లోపలికి రావాలి. టెంపుల్ లోపలికి ఆ స్ట్రైట్ కనిపించేవి రూమ్స్ అన్నమాట. మనకు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే దాన్ని రెంట్కి ఇస్తారు. ఈ టెంపుల్ లోపల రాగానే ఫస్ట్ ఇక్కడ గంటలు ఉంటాయి. ఇక మా వాళ్ళందరూ ఒక్కొక్కరు గంటలు మోగిస్తున్నారు. ఇక ఆరాధ్య కిట్టుగాడు నేను మోగిస్తా అని ఇద్దరు కూడా వాళ్ళు మోగిస్తున్నారు. వాళ్ళు మోగిన తర్వాత మా చెల్లె ఈ గుడి గంటలు మోగించి మనం కొంచెం ముందు పోతే మనకి లెఫ్ట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం ముందుకు పోతే ఈ రైట్ సైడ్లో కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ గుడిలోకి. గుడిలోకి రావడానికి మనకి ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో కాళీమాత విగ్రహం ఉంటుంది. ఇక్కడ పసుపు కుంకుమ పెడతారు. ఇక్కడ మన కాళీమాత దర్శనం చేసుకొని మెయిన్ గర్భగుడిలోకి రావాలి. ఈ గర్భగుడిలో ఉన్న కాళీమాత విగ్రహాన్ని వీడియో తీయడానికి లేదు, సెక్యూరిటీ కూడా ఒప్పుకోడు. అందుకే నేను ఆ వీడియో తీయలేదు. ఇక మేమందరం కాళీమాత దర్శనం చేసుకొని అక్కడ కాళీమాత దర్శనం చేసుకొని ఇక్కడ నంది విగ్రహము, ఇక్కడ శివునిది ఉంది. ఇక్కడ పూజ చేసుకొని అక్కడ స్ట్రైట్ కనిపించేది హనుమంతుని విగ్రహము. అక్కడ హనుమంతుని విగ్రహం చూసుకొని మేమందరం ఇక ఫోటోలు తీసుకొని టెంపుల్ బయటకు వచ్చినాము. ఇక్కడ చాలామంది బోనాలు ఉంటారు. ఇక కొంతమంది మేము చూసినప్పుడు కూడా ఇగో తీస్తున్నారు చూడండి. ఇగో బోనాలు తీసుకొని పోతున్నారు చూడండి. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు తమ కోరికలు తీరడానికి ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఇది టెంపుల్ బయట సైడ్ నుంచి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ యాక్చువల్గా పాత టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ తీసేసి మొత్తం ఇదంతా కొత్త కట్టిరు. ఇదంతా ఈ టెంపుల్ బయట చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. గ్రీనరీ చాలా బాగుంది కదా. ఇక మా వాళ్ళందరూ టెంపుల్ బయట కూడా ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగేసి ఇక మనకు లాస్ట్ మిగిలింది కొబ్బరికాయ కొట్టడము. మనం ఇట్లా కాలు కడుక్కున్నాం కదా, దాన్ని పక్కనే కొబ్బరి కొట్టే స్థలం ఉంటుంది. ఆ కొబ్బరికాయ అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.